Welcome back to the class, students, and today's topic about waterfall model in SDLC. So what does it mean by SDLC? SDLC is nothing but software development life cycle. Software development life cycle. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో వాటర్ఫాల్ అనే మోడల్ని యూజ్ చేసుకొని మనం ఒక సాఫ్ట్వేర్ని ఎట్లా డెవలప్ చేస్తాము. సో ద వాటర్ఫాల్ మోడల్ వాజ్ ద ఫస్ట్ ప్రాసెస్ మోడల్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ SDLC. దిస్ ఈస్ ద ఫస్ట్ మోడల్, ఎర్లియస్ట్ మోడల్ which is introduced. It is also referred to as a linear sequential life cycle model. Sometimes the question may ask you in direct question like ఎలా అడుగుతారంటే మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ వాటర్ఫాల్ మోడల్ ఇన్ SDLC, లేకపోతే ఇంకొక విధంగా ఎలా అడగొచ్చు అంటే వాటర్ఫాల్ మోడల్కి ఇంకొక పేరే లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్. ఎక్స్ప్లెయిన్ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అన్న నేను ఇప్పుడు మీకు ఇచ్చే ఈ నోట్సే మీరు రాస్తే సరిపోతుంది. సో వీ హ్యావ్ వన్ అనదర్ నేమ్, దట్ ఈస్ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్. Now coming to the next point, it is very simple to understand and use. So మనకున్న డిఫరెంట్ మోడల్స్లో వాటర్ఫాల్ మోడల్ అనేది చాలా ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాం అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంప్లిమెంట్ కూడా చేయగలుగుతాం, యూజ్ చేయగలుగుతాం. ఇన్ ఏ వాటర్ఫాల్ మోడల్ ఈచ్ ఫేజ్ మస్ట్ బి కంప్లీటెడ్ బిఫోర్ ద నెక్స్ట్ ఫేజ్ కెన్ బిగిన్ అండ్ దెర్ ఈజ్ నో ఓవర్లాపింగ్ ఇన్ ద ఫేసెస్. సో ఇన్ వాటర్ఫాల్ మోడల్లో మనకి 6 ఫేజెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం వాటర్ఫాల్ మోడల్ మీరు చూస్ చేసుకున్నారో సో యూ హ్యావ్ టు ఫాలో 6 ఫేజెస్. అండ్ ఇంకొక రూల్ ఏముందంట, ఈచ్ ఫేజ్ మస్ట్ బీ కంప్లీటెడ్ బిఫోర్ ద నెక్స్ట్ ఫేజ్ కెన్ బిగిన్. 6 ఫేజెస్ మీరు చేస్తున్నప్పుడు ద స్టార్టింగ్ ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సెకండ్ ఫేజ్ కంప్లీట్ పూర్తిగా అయిపోయింది, దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం ఫినిష్ చేసేసాము, దీంతో ఇంకా మనకి పని లేదు, మీన్స్ మొత్తం కంప్లీట్ చేసాం టాస్క్ అకార్డింగ్ టు ద సెకండ్ ఫేజ్ అనుకున్న తర్వాతే థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్, ఆఫ్టర్ దట్ 5, ఆఫ్టర్ దట్ లాస్ట్ ఫేజ్. సో ఒక ఫేజ్ని మధ్యలో ఆపేసి తర్వాత 6th ఫేజ్కి వెళ్దాం ఇమీడియట్గా, లేదంటే సెకండ్ ఫేజ్లో ఉండి నేను 5th ఫేజ్ ఏదో చేసేద్దామంటే ఇక్కడ వాటర్ఫాల్ మోడల్ యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఈచ్ ఫేజ్ మస్ట్ బి కంప్లీటెడ్ బిఫోర్ ద నెక్స్ట్ ఫేజ్ క్యాన్ బిగిన్ అండ్ దెర్ ఈజ్ నో ఓవర్లాపింగ్ ఇన్ ద ఫేసెస్. ముందు 5 చేసేసి తర్వాత 2కి వెళ్దాం, తర్వాత లాస్ట్ 6 కంప్లీట్ చేసి ఫస్ట్కి వెళ్దాం అనే ఓవర్లాపింగ్స్ ఇక్కడ లేదంటే మీరు 3ని ముందు పెడదాం, ఫేజ్ 3 ఫేజ్ ఫస్ట్ ముందు పెడితే 1 ఫేజ్ వచ్చి మధ్యలో పెడదాం అనే ఓవర్లాపింగ్స్ ఇక్కడ వాటర్ఫాల్ మోడల్ యాక్సెప్టెన్స్ ఇవ్వదు. సో దట్ ఈస్ మెయిన్ రూల్ వచ్చి ఈచ్ ఫేజ్ మస్ట్ బి కంప్లీటెడ్ బిఫోర్ ద నెక్స్ట్ ఫేజ్ కెన్ బిగిన్. Now coming to the next point, the waterfall model is the earliest SDLC approach that was used for software development. Indaka cheppanu waterfall model is the earliest, means it is the first process model in SDLC, software development life cycle approach. This is the first and earliest model which is developed under SDLC. Next one, the waterfall model illustrates the software development process in linear sequential flow. So always it follow top to down. How many phases I said? 6 phases. First 1, 2, 3, 4, 5, 6 means ఎప్పుడు కూడా ఇది ఏ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది, లీనియర్ సీక్వెన్షియల్ ఫ్లో. లీనియర్గా ఫస్ట్ 6 ఫేజెస్ కూడా 1 టాప్ నుంచి డౌన్కి ఫ్లో అవుతుంది. సో మనకి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది, అప్ నుంచి డౌన్కి ఎట్లా వాటర్ ఫ్లో అవుతుందో సో ఇక్కడ కూడా మనకి ప్రాసెస్ అనేది లీనియర్ సీక్వెన్షియల్ ఫ్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారంటే వాటర్ఫాల్ మోడల్ అని పేరు అందుకే వచ్చింది. ఇది ఆల్వేస్ ఫాలోస్ లీనియర్ సీక్వెన్షియల్ ఫ్లో. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని, వైవా టైంలో అడుగుతారు. హూ హాజ్ ఇన్వెంటెడ్ waterfall model? So the name is Winston Royce introduced the waterfall model in the year of 1970. Clear? Now move to the next slide. So we have two more points are there about introduction about the waterfall model. Those are, this means that any phase in the development process begins only if the previous phase is complete. So this means is nothing but waterfall model means
means what is the rules and regulations mainly follows waterfall model means the development process begins only if the previous phase is complete. First one phase complete అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. దట్ అవుట్పుట్ బికమ్స్ యాజ్ ఏ ఇన్పుట్ ఫర్ ద సెకండ్ ఫేజ్. సో మనకి ఎన్ని ఫేజులు ఉన్నాయని చెప్పాను? 6 phases ఉన్నాయని చెప్పాను. సో ఫస్ట్ ఫేజ్ మీరు కంప్లీట్గా ఫినిష్ చేసిన తర్వాత వీ విల్ గెట్ వన్ అవుట్పుట్. దట్ అవుట్పుట్ మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు? దట్ బికమ్స్ యాజ్ ఎ ఇన్పుట్ ఫర్ ద సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అగైన్ యూ విల్ గెట్ హియర్ అవుట్పుట్. మనకి ఇక్కడ ఒక అవుట్పుట్ వస్తుంది కదా సెకండ్ ఫేజ్. దట్ అవుట్పుట్ బికమ్స్ యాజ్ ఏ థర్డ్ ఫేజ్ ఇన్పుట్. దాని నుంచి వచ్చిన అవుట్పుట్ థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఇన్పుట్ కింద చేంజ్ అవుతుంది. థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఇంకొక అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని బేస్ చేసుకొని మనకి ఫోర్త్ ఫేజ్ స్టార్ట్ చేస్తాం. సో అవుట్పుట్ మీదే డిపెండ్ అయ్యి మనం నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దట్ అవుట్పుట్ బికమ్స్ యాజ్ ఏ అనదర్ ఫేజ్ యాజ్ ఇన్పుట్. ఆ అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుంది? నెక్స్ట్ ఫేజ్కి వచ్చేసరికి అది ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక అవుట్పుట్ వస్తుంది. దట్ అవుట్పుట్ బికమ్స్ యాజ్ ఇన్పుట్ ఫర్ ద ఫిఫ్త్ ఫేజ్. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఫేజ్ కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని బేస్ చేసుకొని మనం సిక్స్త్ ఫేజ్ రన్ చేస్తాం. దట్ సిక్స్త్ ఫేజ్ స్టార్ట్స్ విత్ ద ఇన్పుట్ ఆఫ్ ఫిఫ్త్ ఫేజ్ అవుట్పుట్. క్లియర్? సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇస్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ బిగిన్స్ ఓన్లీ ఇఫ్ ద ప్రీవియస్ ఫేజ్ ఈజ్ కంప్లీటెడ్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలంటే దాని ముందు ఉన్న ఫేజ్ కంపల్సరిగా పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కంప్లీట్ అయిన ఫేజ్ నుంచి వచ్చిన అవుట్పుట్ నెక్స్ట్ ఫేజ్కి ఇన్పుట్ కింద మనం వాడుకోవచ్చు. So this model has 6 phases. So first one is requirements analysis and specification. Second phase వచ్చి system design. Third one వచ్చి implementation. Fourth phase testing. Next fifth phase deployment. And the last phase which is మెయింటెనెన్స్. సో మొత్తం మనం ఈ 6 phases మనం కంప్లీట్ చేస్తేనే మనం వాటర్ఫాల్ మోడల్ బేస్ చేసుకొని వీఆర్ డెవలపింగ్ వన్ సాఫ్ట్వేర్. సో వాటర్ఫాల్ మోడల్ని యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామంటే మనం ఎన్ని ఫేజెస్ని రీచ్ అవ్వాలి? 6 phases కంప్లీట్ చేస్తేనే వాటర్ఫాల్ మోడల్ రీచ్ అయినట్టు. లెట్ us see the diagram. So this is the diagram of waterfall model. I already told you it is a waterfall model, also called as a linear sequential life cycle model or linear sequential model. Question ఎలా అడగొచ్చు? ఎక్స్ప్లెయిన్ వాటర్ఫాల్ మోడల్ అనొచ్చు, లేదా లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ గురించి అడగొచ్చు, లేదా లీనియర్ సీక్వెన్షియల్ మోడల్. ఏది అడిగినా సరే మీరు వాటర్ఫాల్ మోడల్ ఇప్పుడు నేను చెప్పే ఈ నోట్స్ని మీరు అర్థం చేసుకొని కంప్లీట్గా ఎగ్జామ్ పర్పస్లోనే ఇస్తున్న నోట్స్ ఇది రాస్తే సరిపోతుంది. సో హౌ మెనీ మోడల్స్ వీ హ్యావ్? 6 models. ఫస్ట్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాను రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. వన్స్ ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత విల్ గెట్ వన్ అవుట్పుట్ ఆబ్వియస్లీ. సో ఈ అవుట్పుట్ని వన్స్ ఈ ఫేజ్ ఎవరికి పంపిస్తుంది? విచ్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్ అవైలబుల్ హియర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్? సిస్టమ్ డిజైన్. ఈ అవుట్పుట్ని ఇక్కడ పంపించిన తర్వాత ఈ సిస్టమ్ డిజైన్ ఎట్లా తీసుకుంటుంది? మీన్స్ ఈ సెకండ్ ఫేజ్ ఎట్లా తీసుకుంటుందంటే దిస్ అవుట్పుట్ బికమ్స్ యాజ్ ఏ ఇన్పుట్. సో ఈ అవుట్పుట్ ఎట్లా చేస్తుంది? ఇది ఇన్పుట్ కింద కన్సిడర్ చేసుకొని ఈ ఏదైతే పంపించిందో ఫస్ట్ ఫేజ్ దీనికి సంబంధించి ఈ ఇన్పుట్ మీద బేస్ చేసుకొని వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద సెకండ్ ఫేజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. వన్స్ ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ డిజైన్ ఇన్పుట్ని తీసుకొని ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ వస్తుంది కదా. సో నేను ఈ అవుట్పుట్ తర్వాత ఇమీడియట్గా ఎవరికి ఇవ్వాలి? విచ్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్ క్లోజ్ టు ద ఇంప్లిమెంటేషన్. ఫోర్త్ ఫేజ్ దట్ ఈస్ టెస్టింగ్. సో నేను టెస్టింగ్కి నేను పాస్ చేయను, ఇమీడియట్గా నేను లాస్ట్ ఫేజ్కి విచ్ ఈస్ 6th ఫేజ్కి వెళ్ళిపోతాను అంటే వాటర్ఫాల్ మోడల్ తప్పు అవుతుంది. సో అకార్డింగ్ టు ద వాటర్ఫాల్ మోడల్ రూల్స్ ఏంటి? 1 by 1, 1 2 3 4 5. సో థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అవుట్పుట్ని ఎవరికి ఇవ్వాలి? మనం నెక్స్ట్ ఫేజ్ ఇమీడియట్గా ఎవరికి వెళ్ళాలి? మనకి
టెస్టింగ్కి వెళ్ళాలి. సో టెస్టింగ్ చేయకోకుండా నేను మెయింటెనెన్స్కి వెళ్ళిపోతా, లేదా డిప్లాయ్మెంట్కి వెళ్ళిపోతా, లేదు నేను ఇటు కాదు మళ్ళీ ఫస్ట్కి వెళ్తాను, రిక్వైర్మెంట్ అనాలిసిస్కి వెళ్తాను అంటే వాటర్ ఫాల్ మోడల్లో యాక్సెప్టెన్స్ లేదు. వీ షుడ్ ఫాలో ద ప్రొసీజర్. సో వీ షుడ్ ఫాలో ద ప్రాసెస్ 1 2 3 4 5 6. ఎప్పుడన్నా ఒక ఫేజ్ స్టార్ట్ అవుతుంది అంటే దాని ముందున్న ఫేజ్ కంప్లీట్ అయిపోవాల్సిందే. థర్డ్ ఫేజ్లో మనం ఉన్నామంటే 1 and 2 కంప్లీట్ అయిపోయినాయి కంపల్సరీగా, అప్పుడే నేను థర్డ్ ఫేజ్లో ఉన్నాను. ఫోర్త్ ఫేజ్కి వచ్చానంటే 1 2 3 కంప్లీట్ అయిపోయినాయి, అప్పుడే నేను ఫోర్త్ ఫేజ్కి వచ్చాను. అందుకే వాటర్ ఫాల్ మోడల్ ఏమన్నారంటే ఫస్ట్ ఒక ఫేజ్ స్టార్ట్ అవుతుంది అంటే దాని ముందున్న ఫేజ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి, అప్పుడే నెక్స్ట్ ఫేజ్కి రావాలి. సో అందుకనే దీన్ని లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అన్నారు. ఇంకా ఇంకొక పేరేంటి, టాప్ టు డౌన్, టాప్ నుంచి డౌన్కి వస్తుంది. వాటర్ ఎట్లా వస్తుంది, టాప్ నుంచి వాటర్ అనేది కిందకి జారుతూ ఉంటుంది. ఈవెన్ వాటర్ ఫాల్స్ అది మీరు చెక్ చేసుకున్నా. సో అందుకని ఇది పైనుంచి కిందకి ఫేసెస్ని పంపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వాటర్ ఫాల్ మోడల్ అనే పేరు అనేది వచ్చింది. సో నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. లెట్ మీ క్లియర్ వన్స్. మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ వచ్చే స్లైడ్స్ నుంచి మనం ఒక్కొక్క ఫేజ్లో ఎటువంటి యాక్షన్స్ జరుగుతున్నాయనేది చూద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ హియర్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏం జరుగుతుందంట, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఫేజ్ ఇస్ టు అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కస్టమర్. సో మీరు ఈ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ మీరు ఏం డిసైడ్ చేసుకోవాలి అంటే నేను ఎటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అనుకుంటున్నాను, ఆ సాఫ్ట్వేర్ ఏ కస్టమర్స్కి ఎక్కువగా రీచ్ అవ్వాలి. మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ప్రతి ఒక్క కస్టమర్ కొనుక్కుంటున్నాడా అంటే లేదు. ఎవరికి ఏ సాఫ్ట్వేర్ అవసరమో వాళ్ళు మాత్రమే అది కొనుక్కున్నారు. ఒక 100 పీపుల్ గేమ్స్ సాఫ్ట్వేర్ కొనుక్కుంటే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ మీన్స్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కొనుక్కుంటున్నారు, డిపెండింగ్ అపాన్ దేర్ వర్క్. సో మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ వీ షుడ్ గో ద కస్టమర్స్ చాయిస్. సో మీరు ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ని మీరు ఎక్కువ అట్రాక్ట్ చేయాలంటున్నారు, ఎక్కువ అట్రాక్ట్ చేసి మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను గేమ్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ వచ్చి గేమ్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, గేమ్స్ మీద సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి ఇక్కడ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసి నేను ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ లేదు ప్రోగ్రామ్ కాదు, నేను డేటాబేస్ని యూస్ చేసుకుని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వాట్ కైండ్ ఆఫ్ డేటాబేస్, దీస్ ఆర్ కమ్స్ అండర్ రిక్వైర్మెంట్స్. సో వన్స్ మీకు గేమ్స్కి ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పర్టికులర్గా ఒక గేమ్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మీకు వచ్చినాయి, ఇవి కావాలనుకుంటున్నారు. సో వన్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ మీకు అని తెలిసిన తర్వాత మీరేం చేయాలి, డాక్యుమెంట్ దెమ్ ప్రాపర్లీ. అవన్నీ కూడాను డాక్యుమెంట్ చేసుకోవాలి, క్లియర్గా పక్కన డాక్యుమెంటేషన్ రూపంలో పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మాత్రం మీరు ఇంకా ఏమన్నా రాయాలి అంటే రాసుకోవచ్చు. ఈ రిక్వైర్మెంట్ మనకు అవసరం లేదు, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే మీరు దాన్ని రిక్వైర్మెంట్ని తీసేయచ్చు. ఆల్ డన్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, వన్స్ రిక్వైర్మెంట్స్ తెలిసిన తర్వాత దాన్ని డాక్యుమెంట్ దెమ్ ప్రాపర్లీ. Next, second point, all possible requirements of the system to be developed are captured in this phase and documented in a requirement specification document. So రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో ఇందాక నేను ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చెప్పాను, మనకి ఏదైతే పాసిబుల్ అంటే ఆ రిక్వైర్మెంట్ నేను కోరుకున్నానంటే వీ కెన్ ఎఫోర్డ్ దట్ వన్. ఆ రిక్వైర్మెంట్ నాకు కావాలంటే సమ్టైమ్స్ వీ షుడ్ స్పెండ్ మనీ. ఆ మనీ పెట్టి నేను కొనుక్కోగలిగిన స్తోమత నా దగ్గర ఉందా లేదా, వన్స్ ఉన్నది మీకు అంతా ఓకే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని నేను చేయగలను అనుకున్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, వీ షుడ్ క్యాప్చర్ ఇంటూ డాక్యుమెంటెడ్. సో ఎప్పుడైతే మీరు దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో పెట్టారో దాన్ని ఏమని పిలుస్తారంటే రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. మీ పాసిబుల్ రిక్వైర్మెంట్స్ అన్ని డాక్యుమెంట్ రూపంలో పెట్టుకుంటారు కదా, ఆ డాక్యుమెంట్ని ఏమని పిలుస్తారు, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. నెక్స్ట్ పాయింట్, ఇట్ డిస్క్రైబ్స్ వాట్ ఆఫ్ ద సిస్టమ్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ నాట్ హౌ. ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఏమి మీకు డిస్క్రైబ్ చేస్తుందంటే వాట్
కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ యు ఆర్ గోయింగ్ టు బి ప్రొడ్యూస్. మీరు ఏం సాఫ్ట్వేర్ మార్కెట్లో లాంచ్ చేయాలనుకుంటున్నారు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అనేది మాత్రమే చెప్తుంది. కానీ ఎలా, హౌ అంటే వాట్ ఈస్ ద కోడింగ్ ఇన్సైడ్ అనేది మనకి చెప్పదు. ఎందుకంటే మీరు రిక్వైర్మెంట్సే రాసుకున్నారు. ఏంటి ఒక్కొక్క ప్రోగ్రామ్ డెవలప్ చేయాలంటే వీ షుడ్ రైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడింగ్. ఆ కోడింగ్ అంతా ఏం కోడింగ్ రాశారు, అది ఈచ్ మాడ్యూల్ అనేది ఇక్కడ డిస్క్రైబ్ అనేది ఉండదు. ఓన్లీ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, పాసిబుల్ రిక్వైర్మెంట్స్, వాట్ యు ఆర్ స్పెసిఫైడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ దాన్ని ఎట్లా డెవలప్ చేసామనేది ఇక్కడ తెలియదు. నెక్స్ట్ వన్, ఇన్ దిస్ ఫేజ్ ఏ లార్జ్ డాక్యుమెంట్ కాల్డ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో ఇక్కడ నేను చెప్పాను కదా, దాన్ని ఏమని పిలుస్తాం, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, షార్టెస్ట్ ఫామ్లో ఎస్ఆర్ఎస్. మిమ్మల్ని అడుగుతారు ఎస్ఆర్ఎస్ అనే డాక్యుమెంట్ ఏ ఫేజ్లో కనిపిస్తుంది, ఫస్ట్ ఫేజా, సెకండ్ ఫేజా, థర్డ్ ఫేజా? యూ కెన్ సే ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఎస్ఆర్ఎస్ విల్ బి అపియర్డ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఎస్ఆర్ఎస్ ఫుల్ ఫామ్ అడుగుతారు, ఏమని చెప్పొచ్చు, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ క్రియేటెడ్ విచ్ కంటైన్ ది డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ద సిస్టమ్ విల్ డూ ఇన్ ద కామన్ లాంగ్వేజ్. ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్లో ఏముంటుంది, వాట్ ఈస్ ద సిస్టమ్ కెన్ డూ మీన్స్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ దే ఆర్ గ్యాదర్డ్, వాట్ ఈస్ గోయింగ్ టు బి డూ ఇన్ ద ఫ్యూచర్. సో ఫస్ట్ ఫేజ్లోనే మనకి ఫ్యూచర్ అనేది కనిపించదు కదా, ఫ్యూచర్లో మనం ఏమి డెవలప్ చేయాలి అనుకుంటున్నాము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. సో అది ఎక్కడ ఉంటుంది, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ఫేజ్ which is second phase, design phase, or we can also call it as a system design. So the requirement specification from first phase are studied in this phase and the system design is prepared. The requirement specifications means everything has documented in the first phase, right? నేను చెప్పాను చాలా సార్లు, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అవుట్పుట్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎందులో పెట్టాము, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఎస్ఆర్ఎస్లో ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫేజ్ ఫ్రమ్ స్టడీడ్ ఇన్ దిస్ ఫేజ్, ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్లో మనం డాక్యుమెంటేషన్ రూపంలో పెట్టుకున్నామో దాన్ని బేస్ చేసుకునే సిస్టమ్ డిజైన్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. దిస్ సిస్టమ్ డిజైన్ హెల్ప్స్ ఇన్ స్పెసిఫైయింగ్ హార్డ్వేర్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ హెల్ప్స్ ఇన్ డిఫైనింగ్ ద ఓవరాల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ వీ కెన్ హ్యావ్ ఏ ఛాన్స్ టు స్పెసిఫై అవర్ హార్డ్వేర్. ఎన్ని సిస్టమ్స్ కావాలి, ఎంత హార్డ్వేర్లో ఏమన్నా మీన్స్ ఇంకా హార్డ్వేర్కి సంబంధించిన పార్ట్స్ ఏమన్నా కావాలా. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ బేస్డ్ ఆన్ ద సిస్టమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిజైన్ చేసుకున్నారు ఇన్ ద ఫస్ట్ ఫేజ్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ గేమ్ సాఫ్ట్వేర్ వచ్చి డెవలప్ చేసేది జావా మీద డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో మనం ఏం చేయాలి, మనకి దగ్గర ఉన్న అన్ని సిస్టమ్స్లోనూ జావా సాఫ్ట్వేర్ని, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాల్సింది. సో బేస్డ్ ఆన్ ద డాక్యుమెంటేషన్ వీ షుడ్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సిస్టమ్ డిజైన్. హార్డ్వేర్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఇంకా ఏమన్నా మనం కొత్తగా అరేంజ్ చేసుకోవాలా, సిస్టమ్కి సంబంధించిన లోపల ఆపరేటింగ్ సిస్టమ్ని వాళ్ళు రిక్వైర్మెంట్ ఏ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని అడిగారు, న్యూ వర్షన్ అడిగారా, పాత వర్షన్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు న్యూ వర్షన్ అడిగారు అనుకో, మన సిస్టమ్స్లో ఆ వర్షన్ ఉందా లేదా, మనం ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మొత్తంకి సిస్టమ్కి సంబంధించిన ఎంటైర్ డిజైనింగ్ అంతా కూడాను ఈ ఫేజ్లో జరుగుతుంది. సెకండ్ ఫేజ్ ఇదంతా దేని బేస్ చేసుకొని జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన ఎస్ఆర్ఎస్ రిపోర్ట్, మన రిక్వైర్మెంట్స్ అన్నీ ఒక డాక్యుమెంట్లో పెట్టాం కదా, ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ సిస్టమ్ డిజైనింగ్ అనేది జరుగుతుంది. సో ఆల్ దీస్ వర్క్ ఈజ్ డాక్యుమెంటెడ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డిజైన్ డాక్యుమెంట్. సో అక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డాక్యుమెంటేషన్ చేస్తారు. సో ఆ డాక్యుమెంటేషన్ పేరేంటి, సిస్టమ్ డిజైన్ డాక్యుమెంట్, షార్ట్ ఫామ్లో ఎస్డిడి అంటారు, సాఫ్ట్వేర్ డిజైన్ డాక్యుమెంట్. క్లియర్? నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ఫేజ్ which is implementation and unit testing with inputs from the system design. So with inputs from the system we can call output. Design phase నుంచి వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ ఫేజింగ్లోకి ఏమవుతుంది, అది ఇన్పుట్. The system is the first developed in small programs called units. సో సిస్టమ్ వన్స్ డిజైన్ అయిపోయింది, మనకి కావాల్సిన సిస్టమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం, హార్డ్వేర్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి,
చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. దేని గురించి? సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ప్రోగ్రామ్స్ రాసుకోవాలి. మొత్తం ఇంప్లిమెంటేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఎటువంటి ప్రోగ్రామ్స్ రాయాలి, ఎట్లా మనం ప్రిపేర్ చేయాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ డన్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు దాన్ని ఒక ప్రోగ్రామ్ రాయడానికి మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ మనం తీసుకుంటా ఉన్నాం. చాలా చిన్న చిన్న మాడ్యూల్స్ కింద కూడా రాసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఆ చిన్న చిన్న మాడ్యూల్స్ అన్నిటినీ కూడా కలిపి ఒక బిగ్ ప్రోగ్రామ్ కింద మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఒక బిగ్ ప్రోగ్రామ్ని మనం స్మాల్ ప్రోగ్రామ్స్ కింద స్మాల్ మాడ్యూల్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ? ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో. ఎప్పుడైతే ఒక పెద్ద ప్రోగ్రామ్ని స్మాల్ మాడ్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నామో ఈచ్ మాడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిట్. ఏమని పిలుస్తాము? ఈచ్ మాడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూనిట్. ఇంప్లిమెంటేషన్ టైంలో మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ద ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ మాడ్యూల్స్. హియర్ ఈచ్ మాడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూనిట్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్. ఈ యూనిట్స్ అన్నీ కలిపి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తుంది. ఈచ్ యూనిట్ ఈజ్ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ ఫర్ హిట్స్ ఫంక్షనాలిటీ విచ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఎ యూనిట్ టెస్టింగ్. సో ఇక్కడ మనం ఒకేసారి పెద్ద ప్రోగ్రామ్ని మనం టెస్ట్ చేయకోకుండా ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ వన్స్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని స్మాల్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తే మాడ్యూల్ ఏమని పిలుస్తామన్నాను? యూనిట్ అన్నారు. వన్స్ యూనిట్స్ కింద డిజైన్ డెవలప్ చేసిన తర్వాత మనం సపరేట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కూడా ఇక్కడ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ టెస్టింగ్ ఏమని పిలుస్తామంటే యూనిట్ టెస్టింగ్ అంటాం. సో ఎందుకని? అకార్డింగ్ టు అవర్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి? మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది అవుట్పుట్ కింద వస్తుందా లేదా అనేది మనం టెస్టింగ్ చేస్తూ ఉంటాం. ద టెస్టింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిట్ టెస్టింగ్. ఇక్కడ థర్డ్ ఫేజ్లో ఏం జరుగుతుంది? ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్. ఇంప్లిమెంటేషన్ దేని మీద జరుగుతాము? డిజైన్ ఫేజ్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్ కింద కన్సిడర్ చేసుకొని దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ రాస్తాం. ప్రోగ్రామ్స్ని స్మాల్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం. ఈచ్ మాడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ యూనిట్. ప్రతి ఒక్క యూనిట్ని కూడా మనం టెస్ట్ చేయాలి. ఎందుకంటే అది మనం అనుకున్నట్టు అవుట్పుట్ వస్తుందా రాలేదనుకో, ఎర్రర్ వచ్చిందనుకో మళ్ళీ రాయాలి. సో అదంతా చెప్పేది ఎవరు? టెస్టింగ్. ఆ టెస్టింగ్ ఏమని పిలుస్తాం ఇక్కడ? యూనిట్ టెస్టింగ్. క్లియర్? లెట్ మీ క్లియర్ ఫస్ట్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ phase. Slide. Which is next slide, which is integration and system testing. This phase is highly crucial as the quality of the end product is determined by the effectiveness of the testing carried out. Fourth phase అనేది చాలా క్రూషియల్, అంటే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎండ్ ప్రోడక్ట్ అంటే మీరు సాఫ్ట్వేర్ బయటికి రిలీజ్ చేసేది ఎండ్ ప్రోడక్ట్. అది క్వాలిటీ ఎలా ఉంది, గుడ్గా ఉందా, లేకపోతే చిన్న మిస్టేక్స్ ఉన్నాయా? వన్స్ మనం మార్కెట్లో రిలీజ్ చేసేసామనుకోండి, సాఫ్ట్వేర్ మంచిగా ఉంటేనే జనాల్లో వెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది? ఒకళ్ళిద్దరు కొనుక్కుంటారు, తర్వాత బాగోలేదు, అందరికీ రీచ్ అయిపోయి అబ్బా సాఫ్ట్వేర్ అంత బాగోలేదు, వేస్ట్ కొనుక్కుంటాం అని చెప్తారు. అందుకని ఇక్కడే మనం ఫోర్త్ ఫేజ్లోనే మోర్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇక్కడే చెక్ చేస్తాం. ఓకే, ఆ క్వాలిటీ మనం ఇక్కడ మంచిగా చెక్ చేసుకుంటేనే అది మీకు ఎఫెక్టివ్నెస్ ఎక్కడ పడుతుంది? మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత సేల్స్ అనేది మంచిగా ఉంటాయి. ఆల్ ద యూనిట్స్ డెవలప్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో ఏముంటుంది? యూనిట్స్ డెవలప్ అవుతాయి కదా, ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ సిస్టమ్. అవన్నీ కూడా ఎక్కడికి వస్తుంది? సిస్టంలోకి వచ్చి ఆఫ్టర్ టెస్టింగ్ ఆఫ్ ఈచ్ యూనిట్, ప్రతి ఒక్క యూనిట్ టెస్ట్కి వెళ్ళి వెదర్ ద ఫంక్షనాలిటీ ఈజ్ డన్ అకార్డింగ్ టు అవర్ వ్యూ, అకార్డింగ్ టు అవర్ పర్సెప్షన్ వస్తుందా లేదా అని, కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చెక్ చేసి యూనిట్ టెస్టింగ్ ద్వారా చెక్ చేసుకున్న తర్వాత అది ఎందులోకి వెళ్తుంది? సిస్టమ్. పోస్ట్ ఇంటిగ్రేషన్ ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ టెస్టెడ్ ఫర్ ఎనీ ఫాల్స్ ఆర్ ఫెయిల్యూర్స్. వన్స్ యూనిట్స్ అన్ని టెస్ట్కి వెళ్ళి యూనిట్ టెస్టింగ్ ద్వారా యూనిట్స్ అన్ని టెస్ట్కి వెళ్ళిన తర్వాత అదేమవుతుంది? సిస్టంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ టెస్టెడ్. ఇక్కడ ఫోర్త్ ఫేజ్లో ఏం జరుగుతుందంట? ద ఎంటైర్ సిస్టమ్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు బి టెస్టెడ్ ఫర్ ఎనీ ఫాల్స్ ఆర్ ఫెయిల్యూర్స్. స్టిల్ ఇంకా ఏమన్నా యూనిట్ టెస్టింగ్లో మనకి దొరకని మిస్టేక్స్ కానీ, యూనిట్ టెస్టింగ్లో మనకి దొరకని ఎర్రర్స్ ఇంకా స్టిల్ ఏమన్నా ఉన్నాయా అనేది ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్లో మనకి జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ టెస్టింగ్. ఇక్కడ టెస్టింగ్ అంతా కరెక్ట్ అయితే మార్కెట్లో రిలీజ్ చేసేస్తారు. సో వీ షుడ్ వెరీ కేర్ఫుల్ ఎట్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్. Next point, which is the next phase, deployment of system. Once the functional and non-functional testing is done,
Once the functional and non-functional means unit testing and entire system testing is done, means errors కానీ అవుట్పుట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ద ప్రోడక్ట్ ఈజ్ డిప్లాయిడ్ మీన్స్ రిలీజ్డ్ ఇన్ ద కస్టమర్ ఎన్విరాన్మెంట్. కస్టమర్కి సంబంధించిన మార్కెట్లో మనం రిలీజ్ చేసేస్తాం. రిలీజ్ చేసే ఫేజ్ని ఏమని పిలుస్తాము? డిప్లాయ్మెంట్ ఆఫ్ సిస్టమ్. దిస్ ఫేజ్ ఇస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద ఫోర్త్ ఫేజ్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద థర్డ్ ఫేజ్. అందుకనే దీన్ని లీనియర్ సీక్వెన్షియల్ అంటాం. క్లియర్? మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. లాస్ట్ వన్ మెయింటెనెన్స్. సో వన్స్ మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలి? దాన్ని మెయింటైన్ చేయాలి. దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విచ్ కమ్ అప్ ఇన్ ద క్లయింట్ ఎన్విరాన్మెంట్. సో వన్స్ మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. టు ఫిక్స్ దోస్ ఇష్యూస్ ప్యాచెస్ ఆర్ రిలీజ్డ్. సో దాన్ని మనం ఫిక్స్ చేయాలంటే, పట్టుకోవాలి అంటే, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే వీ షుడ్ రిలీజ్ ప్యాచెస్. ఆల్సో టు ఎన్హాన్స్ ద ప్రోడక్ట్ సమ్ బెటర్ వర్షన్స్ ఆర్ రిలీజ్డ్. సో సమ్టైమ్స్ ఇష్యూస్ రావచ్చు, సమ్టైమ్స్ ఇష్యూస్ రాకపోవచ్చు. సో ఇష్యూస్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్, ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ మ్యారియో గేమ్ తీసుకున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ మ్యారియో గేమ్ మీరు 1.0 వర్షన్ తీసుకున్నారు. సో దీని నుంచి దీన్ని మార్కెట్లో బాగా పాపులర్ ఉంది, డిమాండ్ అయింది. సో దీని నుంచి మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. సో మ్యారియో 1.0 వర్షన్ వి ఆల్ ప్లేడ్. సో మీరు నెక్స్ట్ ఇంకొక వర్షన్ రిలీజ్ చేయాలనుకుంటుంది కంపెనీ. సో ఆబ్వియస్గా సెకండ్ వర్షన్ రిలీజ్ చేసుకోవచ్చు. మీన్స్ ఇట్ ఏం చేస్తుంది? ఈ సెకండ్ వర్షన్ రిలీజ్ చేయడం వల్ల మ్యారియో అనేది 1.0 వర్షన్తోనే ఆగిపోదు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. మీన్స్ మార్కెట్లో ఈ మ్యారియో అనే సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. సో ఆల్వేస్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ అబౌట్ ద మెయింటెనెన్స్. కంటిన్యూటీగా ఉండేటట్టు చూసుకోవాలి. అబ్బా 1.0 మీన్స్ ఒకసారి వర్షన్ రిలీజ్ చేసాం కదా, అది ఆడుతున్నారు కదా, అది వదిలేద్దాం అనుకోకూడదు. కాంపిటీషన్ ఉంటుంది మార్కెట్లో. ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ టు అప్డేట్ అవర్ సాఫ్ట్వేర్స్. మెయింటెనెన్స్ ఈజ్ డన్ టు డెలివర్ దీస్ చేంజెస్ ఇన్ ద కస్టమర్ ఎన్విరాన్మెంట్. మెయింటెనెన్స్ అప్డేట్ చేయడంతో అక్కడితో కంప్లీట్ అవుతుంది. అంటే కీప్ ఆన్, వీ షుడ్ కాన్సన్ట్రేట్ అబౌట్ ద మెయింటెనెన్స్. ఇంకా స్టిల్ కాంపిటీషన్ ఫేస్ చేయడానికి ఇంకా బెటర్గా మన సాఫ్ట్వేర్ని ఎట్లా చేంజ్ చేయొచ్చు. వన్స్ మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫీచర్ కొత్తగా మేము యాడ్ చేసాము, ఈ ఫీచర్ వల్ల మీకు ఇంకా 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 బెనిఫిట్స్ ఉంటాయనేది అప్డేట్తో మనం మన సాఫ్ట్వేర్ని ఇంకా బెటర్గా మెయింటైన్ చేసుకొని కస్టమర్స్ దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద phases in waterfall model. Now let us see next phase. సో వాటర్ఫాల్ మోడల్ అనేది ఎక్కువగా ఎటువంటి అప్లికేషన్స్లో ఎక్కువగా మనం యూస్ చేయాలి? ఇది కూడా మనకి వైవా టైంలో అడుగుతూ ఉంటారు. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఈజ్ డిఫరెంట్. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చాలా డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్స్ సూటబుల్ SDLC అప్రోచ్ టు బి ఫాలోడ్ బేస్డ్ ఆన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఒక సాఫ్ట్వేర్కి అవసరం పడిన రిక్వైర్మెంట్స్ ఇంకో సాఫ్ట్వేర్కి అవసరం పడకపోవచ్చు. అందులో ఒక 10 రిక్వైర్మెంట్స్ ఉంటే ఒక సాఫ్ట్వేర్కి ఇంకో సాఫ్ట్వేర్కి 5 రిక్వైర్మెంట్సే ఉండొచ్చు. అలా ఈచ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొసీజర్ ఈజ్ యూనిక్. మనకి దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. ఇట్స్ బేస్డ్ ఆన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో సమ్ సిచ్యువేషన్స్ వేర్ ద యూజ్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్. ఎక్కువగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు వాటర్ఫాల్ మోడల్ని ఎటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనం యూస్ చేసుకోవచ్చు అంటే, వేర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ వెల్ డాక్యుమెంటెడ్, క్లియర్ అండ్ ఫిక్స్డ్. ఏ సాఫ్ట్వేర్ మీరు డెవలప్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు రిక్వైర్మెంట్స్ అన్నీ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి, అవి ఇవే నాకు చాలు, దీని మించి నేను ఇంకా వెళ్ళను, నేను చేంజెస్ లేవు నా దగ్గర అనుకున్నప్పుడు మీరు వాటర్ఫాల్ మోడల్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, శాంపిల్ రిసోర్సెస్ విత్ రిక్వైర్డ్ ఎక్స్పర్టైజ్ అండ్ అవైలబుల్ టు సపోర్ట్ ద ప్రోడక్ట్. శాంపిల్ రిసోర్సెస్ విత్ రిక్వైర్డ్ ఎక్స్పర్టైజ్ మీన్స్ మీ దగ్గర శాంపిల్ ఉండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ గేమ్స్ కానీ ఇంకొక పలానా సాఫ్ట్వేర్ లాగా మనం కూడా డెవలప్ చేయండి. మీకు ఒక ఐడియా, క్లియర్ కట్ ఐడియా ఉంటే అది ఆ ఐడియా మీ ప్రోడక్ట్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటే కనుక వాటర్ఫాల్ మోడల్కి మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ ఈజ్ వెరీ షార్ట్ మీన్స్ షార్ట్. లాంగ్ రన్కి వెళ్ళేసరికి వాటర్ఫాల్ మోడల్ ఎక్కువ యూజ్ చేయం. ద ప్రాజెక్ట్ విచ్ ఈజ్ షార్ట్గా ఉన్న ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అయిపోద్ది అనుకున్నప్పుడు మీరు వాటర్ఫాల్ మోడల్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీ సాఫ్ట్వేర్ అనేది మీరు డెవలప్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఈ స్లైడ్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్.
సో డెవలప్మెంట్ మూవ్స్ ఫ్రమ్ కాన్సెప్ట్, డెవలప్మెంట్ ఎట్లా జరిగింది, ఫస్ట్ కాన్సెప్ట్ ఫేజ్, నెక్స్ట్ త్రూ డిజైన్ ఫేజ్, నెక్స్ట్ డిజైన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్ళింది, ఇంప్లిమెంటేషన్ వెళ్ళిన తర్వాత టెస్టింగ్కి వెళ్ళింది, తర్వాత ఇన్స్టలేషన్, ట్రబుల్ షూటింగ్, అక్కడ కూడా మళ్ళీ ఎంటైర్ సిస్టమ్ టెస్టింగ్, ఆ తర్వాత ఎండ్స్ అప్ అట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఏదో మెయింటెనెన్స్ చేద్దాము టెస్టింగ్ చేద్దామని లేదు, చాలా పక్కా ప్లానింగ్తో వెళ్ళింది. ఫస్ట్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అంది, తర్వాత సిస్టమ్ డిజైన్ అంది, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళింది, యూనిట్ టెస్టింగ్ జరిగింది, ఇన్స్టలేషన్ జరిగింది, తర్వాత ఎంటైర్ సిస్టమ్ టెస్టింగ్ జరిగింది, తర్వాత మార్కెట్లో రిలీజ్ చేసింది. అక్కడతో ఆగిందా, కీప్ ఆన్ మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వాటర్ ఫాల్ మోడల్. ఈచ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఇన్ స్ట్రిక్ట్ ఆర్డర్. సో ఎక్కడా కూడా మిస్లీడింగ్ లేదు, ఓవర్లాపింగ్ లేదు, ఒక ఆర్డర్లో వెళ్తూ వచ్చింది. సో అందుకని ఇక్కడ మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వాటర్ ఫాల్ మోడల్ని కాల్ చేసేటప్పుడు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ హియర్? సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈజీగా యూ కెన్ యూజ్ ఆల్సో. ఫేజెస్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ కంప్లీటెడ్ వన్ ఎట్ ఏ టైమ్. ఒక్కసారి ఫేజ్ని టచ్ చేసి మీరు ఓపెన్ చేసి క్లియర్ చేస్తే అట్ ఏ టైం అది కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఫేజ్ అనేది మనకు ఓపెన్ కాదు. వన్స్ అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫేజ్కి మనకి ఛాన్స్ ఉంటుంది. వర్క్స్ వెల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్ వేర్ రిక్వైర్మెంట్స్ వెరీ వెల్ అండర్స్టూడ్. ఎస్పెషల్లీ వాటర్ ఫాల్ మోడల్స్ అనేది మనకి స్మాలర్ ప్రాజెక్ట్స్కి యూస్ చేసుకోవచ్చు. క్లియర్లీ డిఫైన్ స్టేజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఏమేం చేస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వెల్ అండర్స్టూడ్ మైల్ స్టోన్స్, ప్రతి ఒక్క స్టేజ్లో నేను ఏం చేయాలి, నా టార్గెట్ ఏంటి అనేది మనకి ఫేజెస్లో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మూవ్ టు ద డిసడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఉన్నట్టే మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో వన్స్ అన్ అప్లికేషన్ in the testing stage, it is very difficult to go back and change something that was not well documented. సో ఏముంది ఇక్కడ, వన్స్ అన్ అప్లికేషన్ ఇన్ ద టెస్టింగ్ స్టేజ్, సపోజ్ మీరు టెస్టింగ్ స్టేజ్ ఫేజ్లో ఉన్నప్పుడు టెస్టింగ్ చేస్తున్నారు, అబ్బా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ రాయడం వల్ల ఈ ఎర్రర్స్ వచ్చేసాయి, నేను ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకు రాశాను, బేస్డ్ అపాన్ ద డిపెండింగ్ అపాన్ ద ప్రీవియస్ ఫేజ్. సో ముందు ప్రీవియస్ ఫేజ్కి వెళ్ళి అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ నాకు కరెక్ట్ అవుతుంది అన్న ఆలోచన వస్తుంది సమ్టైమ్స్ మనం వర్క్ చేసేటప్పుడు, కానీ ఇక్కడ జరగదు. ఎందుకంటే వన్స్ ఫేజ్ దాటామంటే అది అక్కడ లాక్ అవుతుంది. సో మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలి, ప్రీవియస్ ఫేజ్కి వెళ్ళి దాటిన స్టేజ్కి వెళ్ళి చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ మనకి జరగదు. త్రూ అవుట్పుట్ ఇన్ ద కాన్సెప్ట్ స్టేజ్. సో వన్స్ మనం దాటి వచ్చిన ఫేజ్లో మిస్టేక్స్ని మనం కవర్ చేసుకోవాలి అంటే ఇక్కడ అనేది జరగదు. వన్స్ ఒక ఫేజ్ కంప్లీట్ అయిందంటే ఇంకా ఆ ఫేజ్ని మనం టచ్ చేయలేం, అప్డేషన్ అనేది ఆ ఫేజ్లో జరగదు. నాట్ ఏ గుడ్ మోడల్ ఫర్ కాంప్లెక్స్ అండ్ ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. చాలా కొంచెం కష్టంకి సింపుల్ ప్రాజెక్ట్స్ కాకుండా కొంచెం కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్, మీన్స్ వెరీ that software going to be conducted very complex, means like టాలీకి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అంటే మనం చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అటువంటిది సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి వాటర్ ఫాల్ మోడల్ అనేది మనకి పనికి రాదు. మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంట్ పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఈ పలానా కోడింగే మనం యూస్ చేయాలి, పలానా దాన్నే మనం యూస్ చేయాలనుకొని చేసుకుంటే ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది అడ్వాంటేజ్ కింద ఉండదు. పూర్ మోడల్ ఫర్ లాంగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, మీన్స్ లాంగ్ రన్లో రన్ చేసే ప్రాజెక్ట్స్ని సాఫ్ట్వేర్స్కి డెవలప్ చేయాలంటే ప్రాజెక్ట్స్కి ఈ వాటర్ ఫాల్ మోడల్ సూట్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం లైవ్ ప్రాజెక్ట్స్, మీన్స్ కంటిన్యూస్గా ఇట్ ఈస్ ఆన్ గోయింగ్, అలాంటి ప్రాజెక్ట్స్ని మనం డెవలప్ చేయాలన్నా సరే వాటర్ ఫాల్ మోడల్ని యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ మనం తీసుకోలేము. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెజర్ ప్రోగ్రెస్ విత్ ఇన్ స్టేజెస్. ఒక్కొక్క స్టేజ్లో మనం ప్రోగ్రెస్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలంటే అబ్బా కరెక్టేనా, నెక్స్ట్ స్టేజ్కి మనం మూవ్ అవ్వచ్చా అనేది స్టిల్ మనకి ఇంకా డౌట్స్ అనేది చాలా ఉంటాయి. కానీ అక్కడే మనం స్ట్రక్ అయితే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి, అక్కడే స్ట్రక్ అయిపోతే నెక్స్ట్ ఫేజ్ ఓపెన్ కాదు, అప్పుడు అలా అక్కడే ఉండిపోతే మన సాఫ్ట్వేర్ అనేది డెవలప్ కాదు. సో అందుకని ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెజర్ ప్రోగ్రెస్ స్టేజెస్. ఆ స్టేజెస్ మధ్యలో మనం కరెక్ట్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామా అని ప్రోగ్రెస్ని మనం ఎస్టిమేట్ చేయడానికి ఇట్ టేక్స్ సమ్ టైమ్, వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. మీన్స్ ఒక స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నాం, ఓవర్లాపింగ్ లేదు, అబ్బాయి ఈ స్టేజ్లో ఇక్కడ తప్పు చేసాం కదా ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేసుకుందాం అన్న ఛాన్సెస్ మనకి లేవు, కాబట్టి అది కొంచెం మనకి డిసడ్వాంటేజ్ కింద ఉంటుంది. క్లియర్? ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్స్.
Still, if you have any doubts, please feel free to comment in the comment section. Definitely, I will be solving your doubts. Thank you all. God bless you all.